నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు రూరల్ 28వ డివిజన్లో వేదాయపాలెంలోని కేశవనగర్ మెయిన్ రోడ్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పడిన వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు చేతుల మీదుగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా 28వ డివిజన్ కార్పొరేటర్ అహల్య సాయి సునీల్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. 8వ డివిజన్లో నేడు సుజల స్రవంతి కింద ఏర్పడిన ఈ వాటర్ ప్లాంట్ కార్యక్రమానికి వచ్చేసిన మా దైవం శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ రాష్ట్ర నాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారికి, మాజీ మేయర్ భానుశ్రీ అక్క గారికి, అదేవిధంగా ఈ ఏరియా జనసేన అధ్యక్షులు సుందరబాబన్న గారికి, బీజేపీ అధ్యక్షులు మొగరాల సురేష్ గారికి, పెంచిలన్నకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన స్థానిక నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. గతంలో 2014 నుంచి 19 నేను అప్పుడు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ నీటి సమస్య ఎక్కువగా ఉన్నందువల్ల గతంలో ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్న మా సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఎన్టీఆర్ సుజల స్రవంతి అనేది ఆ రోజు ప్రారంభించడం జరిగింది. కానీ అది ఆ గత 5 సంవత్సరాలు కూడా బాగా రన్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మొత్తం కూడా ప్లాంట్ అంతా కూడా రిపేర్ సెక్షన్ ఉన్నందువల్ల దాన్ని అంతా కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు దీన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఇవాళ మళ్ళా మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మేము తెలియజేయడం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల అవసరాలను బట్టి అవసరం ఏమున్నాయో తీర్చేదానికి ఎప్పుడు కూడా మా నాయకులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారనేది అందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రాష్ట్రము గత 5 సంవత్సరాలు ఎంతో వెనుకబడింది, ఆర్థికంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు. కానీ ఇక్కడ నెల్లూరు రూరల్లో మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేసేదానికి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఆయన కృషి చేస్తున్నాడు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలో నంబర్ 1 ఉండే పరిస్థితుల్లో తీసుకొస్తాడని మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ అదేవిధంగా లోకేష్ గారిని కలిసి ఇక్కడ రూరల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వారికి విన్నవించి అవన్నీ కూడా ఎస్టిమేట్ రూపంలో ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 2 లక్షల పైచులకు జనాభాకి సురక్షితమైన మంచినీరు అందించాలనే ప్రభుత్వ ఆలోచనతో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ మంచినీటి శుద్ధి పరికర ప్రాంతాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ అహల్య గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొద్ది నిమిషాల్లో ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంతం దాదాపు 35 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ ప్రాంతం కేశవ నగరు ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంత వాసులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాంతంలో స్థానిక అప్పుడు కార్పొరేటర్గా ఉన్న రాజానాయుడు ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలని మంచి సహృదయ భావంతో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది కాలం ప్రభుత్వాలు మారడం, ఈ యొక్క వాటర్ ట్యాంక్కి అదేవిధంగా ఈ శుద్ధి ప్రాంతం కొన్ని అగమ్య గోచరాలతో ఏర్పాటై ఉండింది. ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడం, స్థానిక శాసనసభ్యులు ఆదేశానుసారం ఈరోజు ఈ ప్లాంట్ నిర్మాణం చేయడానికి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క వాటర్ ప్లాంటు నిర్వాహకుడుగా ఉన్న నా మిత్రుడు పుష్పరాజు గారు ఈ ప్లాంట్ని తీసుకోవడం, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి మంచి నీటి వసతి కల్పించాలనే మా మిత్రుడు ఈరోజు ఈ ప్లాంట్ని తీసుకోవడం, అందరి ఆదేశానుసారం స్థానిక శాసనసభ్యుడు కార్పొరేటర్లు చేసిన కృషి మరువులేనిది. ఒక
మంచి ఆలోచనతో ఈ ప్లాంట్ దినదాంభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సుజల స్రవంతి పథకం ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ పథకం ద్వారా రాజానాయుడు గారు ఈ యొక్క వాటర్ ప్లాంట్ని నారాయణ గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. తర్వాత అది వేరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం, అది కుంటుపడడం అదంతా మనం చూసాం. కానీ దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళా దాన్ని మోడిఫై చేసి ఒక సుమారు 5 లక్షలు మన వ్యయం పెట్టి కోటంరెడ్డి సీతారెడ్డి గారు అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారులతో మాట్లాడి ఇమీడియట్గా ఒక 5 లక్షలు శాంక్షన్ చేసి దాన్ని మళ్ళా మరమ్మతులు చేసి పాడుపడిపోయి ఉన్న ఈ యొక్క వాటర్ ప్లాంట్ మళ్ళా మరమ్మతు చేసి ప్రజలకి ఇక్కడ ఉన్న ఏరియా డివిజన్లో ప్రజలు కానివ్వండి, పక్క డివిజన్లో ప్రజలు కానీ సుమారు 2 లక్షల పైగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క వాటర్ నీటిని ప్రతి ఒక్కళ్ళు ఉచితంగా తీసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన కార్పొరేటర్ అయినటువంటి అహల్యాదేవి గారు మళ్ళీ అదేవిధంగా మనం సునీల్ ఇద్దరు కూడా కష్టం చాలా ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ప్లాంట్ని మళ్ళా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా, ప్రజలకు సురక్షితమైన మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలో ఒక ఆలోచన ఏదైతే చేశారో వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నా సోదరుడైనటువంటి చెక్కా సాయి సునీల్ కానివ్వండి, మన సోదరి చెక్కా అలేఖ్య గారికి ప్రత్యేకంగా నా మైనార్టీ తరపు నుంచి, పార్టీ తరపు నుంచి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది గత ప్రభుత్వాల్లో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఎటువంటి దాన్ని డెవలప్మెంట్ చేయకుండా పక్కన పెట్టేసిన పరిస్థితి దాన్ని చూసాం. తర్వాత మళ్ళా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు రాజానాయుడు గారు కానివ్వండి, కార్పొరేటర్ అహల్యాదేవి గారు కానివ్వండి, సునీల్ కానివ్వండి, అందరూ వెళ్ళి మన కోటంరెడ్డి రూరల్ శాసనసభ్యులు గౌరవ పెద్దలు కోటంరెడ్డి సీతారెడ్డి గారితో మాట్లాడి మన ప్రజలకు ఈ యొక్క తాగునీటి ఆగిపోయింది, మనం మరలా దీన్ని మరమ్మతులు చేసి మళ్ళీ ప్రజలకు తాగునీటిని ఇవ్వాలా ఒక ఆలోచనతో వాళ్ళు చెప్పడం. ఇమ్మీడియట్గా మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు దానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం, గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు శాంక్షన్ చేసి మళ్ళీ ఈరోజు పునఃప్రారంభం చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ యొక్క డివిజన్లో ఉన్న కార్పొరేటర్ గారికి సంపూర్ణంగా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.